హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి ముచ్చట్లు. మరో కొత్త వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు థంబ్నెయిల్ చూశారు కదండి. సో లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనమాట. దానికైతే నేను ప్రిపేర్ అయిపోతున్నాను. ముందుగా అయితే ఈ హెల్తీ డ్రింక్ అయితే నేను తీసుకుంటానండి. ఎర్లీ మార్నింగు నేను టీ కాఫీ బదులు నేను ఇదే తాగుతాను ప్రతిరోజు కూడాను. జీలకర్ర, వాము అండ్ సోంపు ఈ మూడు కూడా వాటర్లో బాయిల్ చేసి నేను దీన్నే టీ కాఫీ లాగా తీసుకుంటాను అనమాట. ఇట్స్ వెరీ వెరీ హెల్తీ అండి. మీరు కూడా కావాలంటే ఫాలో అవ్వచ్చు. ఇంకా ఈరోజు నేను ప్రిపేర్ చేసే లంచ్ బాక్స్ ఏంటి అంటే ఎగ్ అండ్ టమాటో కర్రీ చేస్తున్నానండి. అలాగే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సేమియా ఉప్మా చేస్తున్నాను అనమాట. సో నేను ఎగ్ అండ్ టమాటో కర్రీ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఎగ్ ఎందుకు అంటే ప్రోటీన్ అండి. ప్రోటీన్ కోసం కంపల్సరీగా నేను ఏదో ఒకటి ప్రోటీన్ ఫుడ్ అయితే కంపల్సరీగా తీసుకుంటాను 3 పూట్ల. దాంట్లోని మనం రెగ్యులర్గా తినే వాటిల్లో ఎగ్లో అయితే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి నేను ఈరోజు ఎగ్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అట్లానే ఒక ఫ్రూట్ అయితే కంపల్సరీ అండి. లంచ్ బాక్స్లోకి కంపల్సరీగా ఒక ఫ్రూట్ అయితే పెడతాను. దాంతోపాటు మనకి ఫైబర్ కూడా కావాలి కాబట్టి ఆ ఫైబర్ కోసం కూడా నేను ఏది అరేంజ్ చేస్తానో వీడియో లాస్ట్ ఎండింగ్లోని మీరే చూసేయండి. లంచ్ బాక్స్కి ప్రస్తుతానికైతే ఈ మధ్య ప్రతి వీడియోలో కూడా నేను మీకు చూపిస్తూనే ఉన్నాను. నేను ప్రతి రెసిపీ కూడా నేను కొనుక్కున్న ఈ మట్టి పాత్రలో మాత్రమే నేను వండుకుంటున్నానండి. చాలా చాలా హెల్తీ ఉంది. అది కాకుండా టేస్ట్ అయితే అమేజింగ్గా ఉందండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీలో చాలామంది వండుకుంటూనే ఉంటారు. ఇంకా విలేజెస్ వాటిల్లో కూడా చాలామంది వండుకుంటున్నారు. అలాగనే కాకుండా ఈ మధ్య సిటీస్ అండ్ టౌన్స్లో కూడా చాలామందికి అవేర్నెస్ వస్తుందండి. ఎందుకంటే సిల్వర్ పాత్రలు మనం ఎక్కువగా వాడకూడదు. ఇంకా స్టీల్ వాడితే ఏంటంటే కొంచెం స్టిక్కీ అయిపోతుంది. ఏదన్నా ఫ్రై ఏదన్నా ఐటెం చేద్దామంటే దానికి స్టిక్కీనెస్ ఉంటుంది. మంచి క్వాలిటీ స్టీల్ తీసుకోవాలి అంటే ఒక్కొక్క పాత్ర అంటే ఏదైనా సరే ఒక పాన్ కానీ ఒక బౌల్ కానీ ఒక గిన్నె కానీ అంటే ఒక్క ఐటెం మాత్రమే 2000 to 3000 వరకు పడుతుందండి. సో అంత కాస్ట్లీ చాలామంది వాడరు. మ్యాక్సిమమ్ మనలా మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఎవరు కొనుక్కోలేరు కూడాను. సో అంత కాస్ట్లీ అయితే వాడుకోలేరు. అలాగే నాన్ స్టిక్ కూడా ఈ మధ్య వాడడం అంత మంచిది కాదని అందరూ చెప్తున్నారు. కాబట్టి చాలామంది సిటీస్ అండ్ టౌన్స్లో కూడా విలేజెస్లో లాగానే ఈ మట్టి పాత్రలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. చాలామంది రైస్ కూడా ఇందులోనే వండుకుంటున్నారు. రైస్ కానీ పప్పుచారు కానీ రసము అట్లనే ఏదైనా కర్రీ వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా సరే ఈ మట్టి పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. పైగా ఏంటంటే దీంట్లోని వండుతుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్టు. అది కూడా కాకుండా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే మంచి ఫిష్ కర్రీస్ కానీ చికెను, మటను, ప్రాన్స్ ఇలా ఏదైనా సరేనండి మీరు ఇందులో వండితే కనుక టేస్ట్ అయితే డబల్ అవుతుంది అనమాట. సో నేనైతే ఇందులో వండుతున్నప్పటి నుంచి కూడా చాలా చాలా బాగుంటుంది. నాతో పాటు ఇంట్లో టేస్ట్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్లస్ హెల్తీ లైఫ్ స్టైల్లోకి మూవ్ అవుతున్నప్పుడు అంటే నేను ఈ మధ్యనే నేను ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటున్నాను. సో దాంతోపాటు మనం వండుకునే పాత్రలు కూడా మంచిగా ఉండాలని చెప్పి నేను దీంట్లోకి మారిపోయానండి చాలా వరకు. ఇంకా కొన్ని మార్చాలి. ఇప్పుడే నేను ఒక అడుగు ముందుకేసాను కాబట్టి ఇంకా ముందు ఇంకా మంచి మంచి రెసిపీస్ని మంచి మంచి పాత్రల్లో వండడం కూడా మీరు నా వీడియోస్లో చూస్తారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆల్రెడీ నేను వంట అయితే స్టార్ట్ చేసేసాను. మరి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను రైస్ కుక్కర్లో రైస్ పెట్టలేదండి. డైరెక్ట్గా పొయ్యి మీదే పెట్టేశాను. ఎందుకంటే నేను ఒకే ఒక కర్రీ చేస్తున్నాను కాబట్టి మామూలుగా పప్పు ఏదన్నా వండుకుంటే మనం సైడ్ డిష్గా ఒక ఫ్రై వండుకుంటాం. కానీ నేను ఇవాళ ఒకే ఒక కర్రీ వండుతున్నా కదా, టమాటో ఎగ్ కర్రీ. సో దీనికి సైడ్ డిష్ ఏమీ లేదు కాబట్టి ఇంకొక పొయ్యి ఖాళీగానే ఉంటుందని నేను ఆ కరెంట్ దాంట్లో కాకుండా ఇట్లాగా నేను పొయ్యి మీద పెట్టుకున్నాను. అయితే నేను మట్టి పాత్రలు కొన్నాను కానీ ఇప్పటి వరకు కూడా ఇందులో రైస్ ఐటమ్ అయితే వండలేదండి. నేను ఫస్టే బిర్యానీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వస్తుందో చూద్దాము. సండే కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్. ఆ సండే రోజు నేను బిర్యానీ పాట్లోనే వండుదామని నేను డిసైడ్ అయ్యాను. ఆల్రెడీ నేను
పన్నీర్ పులావ్ అయితే చేశానండి. పులావ్ చేసినా కూడా మన నాన్ వెజ్ బిర్యానీ ఆ మట్టి పాత్రలో వండుకొని తింటే ఆ స్మోకీ ఫ్లేవర్తోని యమ్మీ టేస్టీగా ఉంటుంది కదా. సో అందుకోసం అనమాట. ప్రస్తుతానికైతే ఈ వంట చూసేయండి. యాజ్ యూజువల్ నార్మల్గా అండ్ సింపుల్గా ప్రతి ఒక్కరి ఇంట్లోని ఎగ్ టమాటా కర్రీ మీరు చేసుకునే ఉంటారు. చాలామంది ఎగ్స్ బాయిల్ చేసుకొని ఈ ఉల్లిపాయలు టమాటాల్లోని యాడ్ చేసుకొని కర్రీగా చేసుకుంటారండి. కానీ నేనైతే కనుక ఇట్లాగా ఎగ్ కొట్టేసి, అంటే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ మగ్గిన తర్వాత ఉప్పు, కారము, పసుపు వేసి అందులో వాటర్ వేసి ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఎగ్ ఇలా బ్రేక్ చేసి అందులోని వేసేస్తామండి. కొంచెం సేపటి వరకు మాత్రం దాన్ని కదపకుండా ఉంచాలన్నమాట. అది ఒక చిన్న చిన్న ఆమ్లెట్స్ టైప్లో, అంటే చాలా చిన్నవి వస్తాయండి. మన అరచేతి కంటే కూడా చాలా చిన్నవి ఆమ్లెట్స్, ప్లస్ మందంగా ఉంటాయి. ఎందుకంటే మనం కదపలేదు కదా, అట్లనే ఉంచేసాం కాబట్టి చాలా టేస్టీగా అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ప్రోటీన్ ఇంటేక్ కాబట్టి మీరు ఎగ్ ఏ రూపంలో అయినా సరే తీసుకోవచ్చు, 3 పూట్ల తీసుకోవచ్చు. ఒకవేళ అరగట్లేదు, చాలామందికి అరుగుదల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళు ఎల్లో అవాయిడ్ చేసి ఎగ్ వైట్ అయినా కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక ఈరోజైతే కనుక నేను ఆల్రెడీ ముందే చెప్పినట్టు సేమియా ఉప్మాకి ఆనియన్స్ను మిర్చి నేను కట్ చేసుకుంటున్నానండి. సేమియా ఉప్మాలోని నేను క్యాష్యూస్ వేస్తాను. క్యాష్యూస్ కూడా మనకి ప్రోటీన్ ఉంటుంది. అది కూడా కాకుండా ఎర్లీ మార్నింగ్ అయితే నేను బాదం ఆల్రెడీ నేను నైటే పెట్టుకుంటాను. నేను అది వీడియోలో చూపించడం మర్చిపోయాను. ఇంకోటి ఏంటంటే నా వరకు అయితే కనుక నేను ఖచ్చితంగా రాగి జావ తీసుకుంటానండి. ఈ సేమియా ఉప్మా ఏంటంటే మా అబ్బాయికి అండ్ మా వారి కోసం మాత్రమే చేస్తున్నాను, చాలా తక్కువ క్వాంటిటీలోని. నేనైతే రాగి జావా అండ్ 2 బాయిల్డ్ ఎగ్స్ అండ్ సోక్డ్ ఆల్మండ్స్ కంపల్సరీ తీసుకుంటానండి బ్రేక్ఫాస్ట్కి. ఇప్పుడు ఇది ఎగ్ దాంట్లోని వాటర్ ఎక్కువ ఉన్నాయి కదండి, అది గుడ్డు ఉడికేటప్పుడు కాస్త మెల్లగా ఆ వాటర్ తగ్గి కర్రీ దగ్గర పడుతుంది అనమాట. సో దానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. దాన్ని పక్క స్టవ్ మీదకి మార్చేసాను. ఆల్రెడీ రైస్ అయితే అయిపోయింది. సో అందుకని ఈ స్టవ్ మీద నేను ఇప్పుడు సేమియా ఉప్మా చేస్తున్నానండి. మీరు ఎప్పుడు సేమియా ఉప్మా లేదా నార్మల్ ఉప్మా ఏది చేసినా కూడా ముందుగా బొంబాయి రవ్వను కానీ, మనం బొంబాయి రవ్వతో చేస్తాం కదండి ఉప్మా, లేదా ఈ సేమియా కానీ చక్కగా గీలో ఫ్రై చేయండి. చాలామంది ఫ్రైడ్ సేమియా కూడా తీసుకుంటారు. మీరు ఎంత ఫ్రైడ్ తీసుకున్నా కూడా ఫస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రం దాన్ని గీలోని ఇట్లాగా నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. అండ్ గీ అయితే అది గుడ్ ఫ్యాట్ అనమాట. కంపల్సరీగా 1 స్పూన్ అయినా సరే మనం ఎవ్రీడే తీసుకోవచ్చండి. దానివల్ల ఎలాంటి కొలెస్ట్రాల్ అవి అయితే ఉండవు. హెవీగా తీసుకుంటే ఏదైనా డేంజరేనండి. ఎక్కువ ఏదైతే తీసుకుంటామో అది ఎప్పుడు అనర్థాలకే వస్తుంది. ఏదైనా లిమిటెడ్గా తీసుకోవాలి. సో లిమిటెడ్గా తీసుకుంటే ఏదైనా సరే హెల్తీగానే ఉంటుందండి. పైగా గుడ్ ఫ్యాట్ కాబట్టి ఏం పర్వాలేదు. మరి సిటీస్లోని వాటిల్లోని మీకు గీస్ ఎలా దొరుకుతాయో మాకు తెలీదు. మాకైతే కనుక చాలా స్వచ్ఛమైన గేదె పాలు దొరుకుతాయి కాబట్టి మేమే ఓన్గా తయారు చేసుకుంటాము. ఇంకా టీ కాఫీలు తాగే వాళ్ళకైతే కనుక పాలకి కొదవ ఉండదు, నెయ్యికి కొదవ ఉండదండి. ఇంకా మాలాంటి వాళ్ళకైతే కూడా కొంచెం తక్కువ, ఎందుకంటే మేము టీ కాఫీలు తాగాం కాబట్టి ఇంట్లో ఎవరం కూడాను కొంచెం తక్కువ వస్తుంది. కానీ మా వరకు సరిపోతుందండి ఆ గీ. ఆనియన్స్, మిర్చి అన్నీ వేసుకున్న తర్వాత పోపు అన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను క్యారెట్ కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులో కలుపుకుంటున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసి మూత పెడితే ఈ క్రిస్పీనెస్ అంతా తగ్గిపోతుంది. క్రిస్పీనెస్ ఆనియన్స్లోను అండ్ క్యారెట్స్లో కూడా తగ్గిపోతుందండి. క్యారెట్స్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే క్యారెట్స్ ఈజ్ ఫర్ ఫైబర్ అనమాట. సో మనకి ప్రతి మీల్లోనూ మీరు ఒకేలా వంటలో వేసేసుకుని వండుకుంటే ఓకే, లేదా మీరు వంటలో కనుక యాడ్ చేయలేదు అంటే కనుక విడిగా సాలెడ్ రూపంలో అయినా సరే క్యారెట్ అండ్ కీరాని అయితే కంపల్సరీ తీసుకోండి. ఇవాళ అయితే నాకు కీరాస్ అయితే అయిపోయినాయి అండి. నిన్నటి వరకు వచ్చి నేను తెచ్చుకున్న కీరాసు మార్కెట్ నుంచి తెచ్చుకుంటాము 3 డేస్కి ఒకసారి. కీరాస్ అయిపోయినాయి, క్యారెట్ మాత్రమే ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే క్యారెట్ని నేను అందులో ఇంక్లూడ్ చేసేసాను. ఇంకా లంచ్కి అయితే మాత్రం నేను కంపల్సరీ సాలెడ్ అయితే పెడతానండి.
నేను తీసుకుంటాను, అలాగే మా అబ్బాయికి కూడా పెడతాను అనమాట. సో ఆల్రెడీ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను ఆల్రెడీ ఎగ్ రైస్ అయితే కలిపేసి పెట్టేశానండి. నేను కలిపేసే పెడతాను మ్యాక్సిమము. కర్రీ విడిగా పెడితే అది ఒలిగిపోయే అవకాశం ఉంటుంది. అన్నంలో కలిపేసి పెట్టేస్తే కనుక ఏదైనా దాని సూప్ కానీ జ్యూస్ కానీ ఏదైనా ఉంటే ఆ రైస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది కాబట్టి బయట పడిపోవడం చాలా తక్కువ ఉంటుంది అనమాట, ఎక్కువగా పడదు బయటికి. సో అందుకని ఇంకోటి ఏంటంటే ఇందాక దానిమ్మకాయలు ఒలుచుకున్నా కదండి, అదైతే ఇలాగా పెరుగన్నంలో కలిపి పెడుతున్నాను. పెరుగన్నము చప్పగా ఉంటుంది కదండి. నార్మల్గా చాలామంది అయితే పచ్చడి కానీ ఏదైనా నంచుకొని తింటారు. కానీ ఈ మధ్య చెప్పాను కదండి కొంచెం హెల్తీ డైట్లోకి మారామని చెప్పి. సో చాలా వరకు మ్యాక్సిమం పచ్చళ్ళు అవాయిడ్ చేస్తున్నానండి. ఆవకాయ, మాగాయ ఇలాంటివి ఏమన్నా సరే, ఉసిరికాయ, టమాటా పచ్చళ్ళు ఇవన్నీ అవాయిడ్ చేస్తున్నాము. కానీ ఉట్టి పెరుగు అయితే చాలా చప్పగా ఉంటుంది, మధ్యాహ్నానికి ఇంకా చప్పబడిపోతుందేమో కదా. సో అందుకని నేను ఇందులో ఫ్రూట్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా లంచ్ బాక్స్లోని ఫ్రూట్స్తో కూడిన పెరుగు కర్డ్ రైస్ మీరు ఎప్పుడైతే పెడతారో పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా హ్యాపీగా పెట్టండి. ఈవెన్ కర్రీ అన్నం మనం వదిలేస్తారేమో కానీ ఈ కర్డ్ రైస్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా తినేస్తారనమాట. ఇంకొక బాక్స్లో అయితే నేను క్యారెట్ సలాడ్, ఇందాక చెప్పా కదా మీకు, క్యారెట్ సలాడ్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. కంపల్సరీగా క్యారెట్, కీరా అండ్ ప్రోటీను ఎవ్రీ మీల్లో ఉండేలాగా చూసుకోండి. మీరు హాస్పిటల్కి వెళ్ళడం మానేస్తారనమాట, అంత బాగుంటుంది. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకోండి. ఈవినింగ్ లేట్ నైట్ డిన్నర్స్ మానేయండి. మార్నింగ్ నేను చెప్పినట్టు టీ కాఫీ బదులుగా నేను చూపించిన డ్రింక్ తీసుకోండి, చాలా చాలా బాగుంటుంది.